ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాను వినండి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, కూడి వచ్చిన దైవ జనాంగమా, దైవాశీర్వాదములు మీకు తోడయుండునుగాక. బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథములో 7 సంఘాలు ప్రాముఖ్యమైనవి. ఈరోజు మొదటి సంఘం ఎఫెసీ సంఘం గురించి మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన బైబిల్ మిషన్ సంఘము కడపలో ఉంది. నేను ఆంధ్రాకి వెళ్తే కడప సంఘం, కడపయ్య గారు అంటారు. ఎఫెసీ అనేది ఒక పట్టణం పేరు, సంఘం పేరు కాదు. ఎందుకంటే ఆ 7 సంఘాలు నేను, చెన్నయ్య గారు, మరి అమ్మగారు చూసి వచ్చాం టర్కీ దేశంలో. కనుక కనులారా పట్టణాలు చూసాము కనుక ఈరోజు మీకు ఆ వాక్యం చెప్పాలని పరిశుద్ధాత్మను ప్రేరేపణతో చెప్తున్నా. ఎఫెసీ అంటే తేనెటీగా అని అర్థం అని అక్కడ చెప్పారు నాకు. లేకపోతే పలచబడినది, కోరబడినది అని అర్థాలు ఉన్నాయి. కనుక క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఈ ఎఫెసీ అనే ఒక పట్టణం ఉండేది. అంటే 1900 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఉన్న పట్టణం. ఆ పట్టణం పేరు ఎఫెసీ. ఈ పట్టణము కొండ మీద ఉంది. ఆ కొండ కింద సముద్రం ఒడ్డు ఉంటుంది. ఇప్పుడు 6 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది సముద్రం. అప్పుడు ఎవరైనా ఓడలో వస్తే ఆ బీచ్ కాడ దిగితే డైరెక్ట్ ఎఫెసీ పట్టణంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ పట్టణంలో చాలా సమృద్ధి ఉండేది. బీచ్ ఉంది కనుక వ్యాపారం బాగా జరిగేది. నాటకశాలలు అంటే ఆనందశాలలు, ఒక స్టేడియం చూసాం అక్కడ, 25,000 మంది పట్టే స్టేడియం. అప్పుడు రోమన్ పరిపాలనలో ఉండేది ఈ పట్టణం, ఆ దేశమంతా కూడా. కనుక ఎఫెసీ పట్టణం కొండ మీద ఉండడం ద్వారా, ఆడ సముద్రం ఉండడం ద్వారా ఆసియా ఖండంలో ఆ రోజు అప్పుడు కిల్కియా దేశం, ఇప్పుడు టర్కీ దేశం, ఆ దేశములోకెల్లా ఎఫెసీ పట్టణం చాలా మరి అందముగా బాగా ఉండేది. ఒక భక్తుడు అంటాడు, ప్రాచీన ప్రపంచ మాయసంత. ఆ పట్టణం పేరు మాయసంత. ఆడ ఎక్కువ వ్యాపారం జరిగేది, ఎక్కువ మాయలు ఉండే, ఎక్కువ పాపం ఉండేది, ఎక్కువ లగ్జరీ. ఇప్పుడు ఆ దేశం క్యాపిటల్ ఇస్తాంబుల్ మేము వెళ్ళాం. 2,20,00,000 జనం ఉన్నారు. 200 కిలోమీటర్లు సిటీ అది. అంటే మన కడప నుంచి కర్నూలు అంత ఉంటుంది సిటీ. చాలా లగ్జరీ లైఫ్ అక్కడ. బీచ్లు, క్లబ్బులు, ఇష్టం వచ్చిన ఎంజాయ్ చేయొచ్చు. కనుక అప్పుడు ఎఫెసీ పట్టణం కూడా అలాగుండేది ఆ ప్రాంతం. అయితే అక్కడ మతం ఏంటంటే అక్కడ ఒక దేవతను పూజించేవాళ్ళు, ఆర్తిమాదేవి. ఆర్తిమాదేవి అనే ఒక దేవతను పూజించేవారు ఆ కాలంలో ఆ ఎఫెసీ పట్టణస్థులు. బిజిలియా అని ఒక దేవతని, అనేక రకాల దేవతలను పూజించేవారు. కానీ ఆ ఎఫెసీ పట్టణంలో బాగా పూజింపబడిన ఒక దేవత పేరు ఆర్తిమాదేవి. అప్పుడు కూడా ప్రపంచంలో 7 వింతలు ఉండేవి. ఆ 7 వండర్స్లో ఒక వండర్ ఏంటంటే ఈ గుడి, ఆర్తిమాదేవి అనే గుడి. కనుక మత సంబంధంగా అక్కడ ప్రజలందరూ కూడా ఆర్తిమాదేవిని పూజించేవాళ్ళు. దయానా అని ఒక దేవతను పూజించేవాళ్ళు. ఆ గుడి యొక్క గొప్పతనం భూలోకమంతా వెళ్ళింది. అది అపోస్తుల కార్యంలో మనకు కనపడుతుంది. చూడండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 27వ వచనంలో చూద్దాం. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటియే కాక మహాదేవి అయిన ఆర్తిమాదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అందంతటను భూలోకమందును పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. చూసారా? కనుక ఆ కాలంలో, ఆ 1వ శతాబ్దంలో ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్న ఆర్తిమాదేవి యొక్క గొప్పతనం, భూలోకమంతా ఆ దేవతకు పేరుందంట. మన ఇండియా దేవతలు కాదు ఇవి. అక్కడ ఆ పట్టణం ఆసియా ఖండం, ఆసియా మైనర్, ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ఆ దేవత పేరు ప్రపంచమంతా వెళ్ళింది. ఎంతో గొప్పతనం ఆ దేవత. ఆ గుడి 7 అద్భుతాల్లో ఒక అద్భుతం. ఇప్పుడు కూడా ఉంది ఆ గుడి, అయితే శిథిలమైపోయి ఉంది. వ్యాపారము చేసేవారి షాపులు కూడా ఉన్నాయి. ఆ పట్టణంలో ఇప్పుడు ఎవరు ఉండరు.
విజిటర్ చూడటానికి ప్రపంచం నలుమూల నుంచి వేల మంది చూస్తారు. కనుక ఈ ఎఫెసీ పట్టణంలో ఇంత సమృద్ధిగా ఉంది, ఇంత లగ్జరీ లైఫ్ ఉంది, విచ్చలవిడి జీవితం ఉంది. వాళ్ళెవరు దేవతను పూజిస్తున్నారు. అయితే యూదులు కూడా ఎక్కువ ఉన్నారు అక్కడ. యూదులు ఉండేవాళ్ళు ఆ కాలంలో, రోమన్స్ ఉండేవాళ్ళు, అన్యులు ఉండేవాళ్ళు. కనుక ఇలాంటి పట్టణంలో దేవుడు తన కుమారుని గురించిన సువార్త తీసుకెళ్ళాలా, వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలియపరచాలని యోహాను గారి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, అపోలో ఆయన పేరు. క్రీస్తు శకం 55లో ఆ పట్టణంలోకి వెళ్ళి సువార్త చేశాడు. పౌలు అంటాడు చూడు, నేను అపోలో వాడిని, నేను పౌలు వాడిని, నేను కేపా వాడిని అనకండి, మనందరం క్రీస్తు వారము అని చెప్తాడు పౌలు గారు. కనుక తర్వాత పౌలు గారు ఎంటర్ అయ్యాడు ఆ ఎఫెసీ పట్టణంలోకి. ఎఫెసీ పట్టణంలోకి ఎంటర్ అవ్వడానికి గల కారణం ఏంటంటే పౌలు కూడా ఆ దేశంలో పుట్టినవాడు. పౌలు గారు ఇజ్రాయెల్లో పుట్ల, ఆయన యూదుడే. ఆయన పుట్టిన దేశం పేరు కిలికియా. ఆ దేశం పేరు కిలికియా. ఆయన పుట్టిన ఊరు తార్స్. మేము ఆ దేశానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట తార్స్ పట్టణానికి వెళ్ళాం. పౌలు గారి ఇల్లు చూసాం. ఒక 50 సెంట్లు ఉంటుంది. చుట్టూ బౌండరీ వేశారు. అక్కడ ఒక బావి ఉంది, ఆయన ఇల్లు ఉంది, ఆయన ప్రసంగించిన చర్చి ఉంది, ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో పౌలు గారు ఫోటో కూడా పెట్టారు. షేమ్ ఎలా ఉంటాడో అనేది ఒక రూపం మనిషిలాగా పెట్టారు, చూసాం. కనుక పౌలు గారు కూడా ఆ దేశంలో పుట్టినవాడు కనుక ఆ దేశంలో ఒక భాగమైన ఎఫెసీ పట్టణానికి పౌలు గారు కూడా వచ్చాడు. ఎఫెసీ పట్టణానికి వచ్చి 3 సంవత్సరాలు సేవ చేశాడు. అక్కడ 3 సంవత్సరాలు సేవ చేశాడు పౌలు గారు. అక్కడ జైల్లో వేశారు. ఆ జైలు ఉంది అక్కడ. కొండ గుహలోనే, ఆ గుహల్లోకి వెళ్ళిపోయి పౌలు గారు ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన, ధ్యానం, దైవ ప్రత్యక్షత, భక్తుడు. కనుక 3 సంవత్సరాలు ఆయన సువార్త చేశాడు. ధర్మశాస్త్రంలో ప్రవీణుడు పౌలు గారు. కనుక తన హృదయంలో బైబిల్ గ్రంథం, బైబిల్ అంటే అప్పటి కొత్త నిబంధన రాలేదు కనుక ధర్మశాస్త్రం ఉంది కనుక, పాత నిబంధన ఉంది కనుక రోమీల్ని యూదుల్ని మార్చేశాడు. పౌలు గారు 3 సంవత్సరాల పరిచయం తర్వాత 40 ఏళ్లకి అంత క్రైస్తవ దేశం అయిపోయింది ఎఫెసీ పట్టణం. అందుకని అక్కడ ఉన్నటువంటి అర్తిమాదేవికి 7 యాజకులు ఉండేవాళ్ళు. ఆ పూజారులు గొడవ పెడుతున్నారు. ఈ పౌలు అనే ఆయన ఆసియా ఖండాన్నే మార్చేస్తున్నాడు సువార్త చేసి. సువార్త యొక్క పవర్ చూసారా? ఆ ప్రారంభ కాలంలో ఆది అపోస్తలులు అటువంటి ఆత్మ కలిగి అంత నిష్కలముగా, వాటి ధనాశ, జీవడంబం, మరి పేరు, కుళ్ళు, కులము, కుతంత్రాలు లేవు. ఆత్మ కలిగిన వారికి ఏముండవు, అందరినీ ప్రేమిస్తారు. కనుక పౌలు గారు అలా 3 ఏళ్ళు సేవ చేశాడు. అక్కడ అద్భుతమైన సేవ చేసి అనేకుల్ని మార్చేశాడు క్రైస్తవులుగా. యూదుల్ని మార్చాడు, రోమిల్ని మార్చాడు, అక్కడ ఆ దేవతను పూజించే వాళ్ళని మార్చాడు, మొత్తం కదిలించాడు అంతే పౌలు గారు. ఆ తర్వాత ప్రిస్కిల్లా, ఆకుల్లా అని ఒక ఫ్యామిలీ కూడా అక్కడ సేవ చేశారు. ఆ తర్వాత తిమోతి గారు కూడా వెళ్ళి అక్కడ సేవ చేశాడు. పౌలు అక్కడ 1 తిమోతి, 2 తిమోతి, ఈ ఎఫెసీ పత్రిక రాశాడు అక్కడే. ఈ దేశంలోనే సుమారుగా ఒక కొత్త నిబంధన చాలా భాగం రాయబడింది ఈ ప్రాంతంలో. కనుక ప్రకటన గ్రంథంలో ఆ ఎఫెసీ సంఘానికి యేసుప్రభు చెప్తున్నాడు ఆ సంఘ పరిస్థితి ఏంటి, మంచివేంటి, చెడ్డవేంటి, వాళ్ళు ఎలాగున్నారని చెప్తున్నాడు యేసుప్రభు. కనుక ఈ పట్టణం యొక్క ప్రాముఖ్యత, ఎఫెసీ పట్టణం యొక్క ప్రాముఖ్యత, ఆనాటి పట్టణం ఇప్పటికి ఉంది, శిథిలమైపోయి ఉంది. పక్కన ఎక్కడో ఇంకో పట్టణం కట్టుకున్నారు. అక్కడ మరియమ్మ గారి ఇల్లు ఉంది. మరియమ్మ గారి ఇల్లు కూడా చూసాం మేము. కనుక ఎఫెసీ పట్టణం యొక్క స్థితి ఇలాగుంటే దేవుని చిత్తం, సంకల్పంతో పౌలు గారిని, అపోలోని, ప్రిస్కిల్లాకుల్లాని, అలాగే తిమోతి గారిని పంపించి దేవుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజల్ని మార్చాడనమాట. 1వ శతాబ్దంలో 75 సంవత్సరాలు ఆ ఎఫెసీ పట్టణంలో సంఘము చాలా వృద్ధి అయింది. చివరి సమయంలో యోహాను గారు వచ్చాడు అక్కడికి ఎఫెసీ పట్టణానికి. యేసుప్రభు శిలువలో చెప్పాడు, యోహాను, మా అమ్మ నీ అమ్మ అవుతుంది కనుక మరియమ్మ తల్లిని యు టేక్. కనుక అక్కడ చంపేస్తున్నారు కనుక మరియమ్మను తీసుకుని ఈ కిలికియా దేశం, అంటే ఇప్పుడు టర్కీ దేశానికి వచ్చేసాడు యోహాను గారు. యోహాను, మరియమ్మ ఒక ఇంట్లో ఉన్నారు. ఒక 20 అడుగులు పొడవు, 10 అడుగులు ఎడల్పు ఉంటుంది. ఆ ఇల్లు కూడా చూసి వచ్చాం. ప్రపంచపు నలుమూల నుంచి వస్తారు రోమన్ క్యాథలిక్లు. అక్కడ క్యాండిల్ వెలిగించి కోనకేసి ప్రార్థన చేసుకుంటారు. నేను కూడా
చేశాను. మరియమ్మ గారి ఇల్లు చూశాను అక్కడ. ఈ యోహాను గారు ఆయన వృద్ధాప్యములో ఉన్నప్పుడు, ముసలితనంలో ఉన్నప్పుడు, డొమేషియన్, రోమా పరిపాలకుడు డొమేషియన్ అనే ఒక చక్రవర్తి పూజ జరిగేదంట అప్పుడు. ఆయన ఎంత హైట్ ఉన్నాడు? ఇంకా 5 ఇంతల ఎత్తు విగ్రహం చేయించుకుని పూజింపబడేవాడు ఆ డొమేషియన్ చక్రవర్తి. కనుక రోమా చక్రవర్తిని పూజించాలా ప్రజలు, అలా ఉంది అప్పుడు. కానీ మనం ఒప్పుకోం కదా. యోహాను గారు దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఒకే దేవుడు, దేవుని పూజించకూడదని చెప్తున్నాడు. కనుక యోహాను గారిని ఒక దీవికి పంపించాడు. పద్మాసు లంక 12 కిలోమీటర్ల పొడవు, 6 కిలోమీటర్ల ఎడలపు ఉంటుంది, చుట్టూ సముద్రమే, అన్ని కొండలు ముళ్ళు. అక్కడ వేసేసాడు తీసుకెళ్ళి. వృద్ధాప్యంలో ఉన్న యోహాన్ని ఈ ముసలితనంలో ఇంత శ్రమ నాకేంటి, దేవుడేంటి ఈ సముద్రం మధ్యలో ఉన్న దీవిలో పడేశాడు అనుకున్నాడు. అయితే ఆయన దర్శనములో ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయి ఈ ప్రకటన గ్రంథం రాశాడు. ఈ ప్రకటన గ్రంథం రాయటానికి ఆ గ్రంథకర్త అయిన యోహాను అంత శ్రమ పడవలసి వచ్చింది. ఎందుకంటే ప్రకటన అంటే సైతానికి ఇష్టం లేదు. వాడి యొక్క గుట్టు, వాడి యొక్క మట్టు, వాడి యొక్క రహస్యాలన్నీ ప్రకటనలో ఉన్నాయి. 2వ రాకడ, 7 ఏళ్ల శ్రమలు, 1000 ఏళ్ల పరిపాలన, నిత్యత్వం మొత్తం ప్రకటనలో ఉంది. ప్రకటన లేకపోతే బైబిల్ లేదు, ముగింపు లేదు. కనుక ఈ ప్రకటన గ్రంథం రాయటానికి యోహాను కింద శ్రమ. కనుక దేవుడు ఎవరు లేని స్థలములో, ఆ పద్మాసు లంకలో ఆయన బాడీ శవంలా పడిపోయింది. పరిశుద్ధాత్ముడు ఆత్మని పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. అది 4వ అధ్యాయం నుంచి ఉంటుంది, ప్రకటన 4వ అధ్యాయం నుంచి. కనుక ఆత్మసుడైన యోహాను వెళ్ళి అవన్నీ కూడా దర్శనాల రూపంలో చూసి కిందకు వచ్చి రాశాడు ప్రకటన గ్రంథం. కానీ అక్కడక్కడ ముందుండాల్సింది వెనక ముందు రాశాడు ఒక 4వ అధ్యాయం ఒకటే. కనుక యోహాను గారు ఈ డొమేషన్ చక్రవర్తి 15 ఏళ్ళు పరిపాలించిన తర్వాత వాడు పోయాడు. తర్వాత ఆయన వదిలేశారు. మళ్ళీ ఏపీసీకి వచ్చాడు యోహాను, యేసు శిష్యుడైన యోహాను ఏపీసీ పట్టణానికి వచ్చి సేవ చేసి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏపీసీ పట్టణానికి దగ్గరలోనే ఆయన సమాధి చేశారు. యోహాను గారు సమాధి చూసే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. సమాధి కాడ ప్రార్థన చేశాను నేను. యేసుప్రభు రొమ్మును అనుకున్న శిష్యుడైన యోహాను గారు సమాధి చూశాను, అక్కడ ప్రార్థన చేశాను. రోమన్ చక్రవర్తి కాన్స్టాంటిన్ అని ఆయన మారాడు. అప్పటి నుంచి అంత క్రైస్తవులు అయిపోయారు రోమీలందరూ కూడా. 3వ శతాబ్దంలో, క్రీస్తు శకం 300 సంవత్సరంలో ఆయన సమాధి మధ్యలో పెట్టి పెద్ద మందిరం కట్టాడు ఆయన. అయితే 6వ శతాబ్దం వచ్చేటప్పటికి ముస్లిమ్స్ జయించారు ఆ దేశాన్ని. అట్మన్ అనే కింగు, సులోమోన్ సుల్తాన్ అనే రాజు, ఆయన ఏం చేశాడు, ఆ యోహాను గారి చర్చిని మసీదుగా మార్చేశాడు. మనం టర్కీ దేశానికి వెళ్తే, తుర్కియా దేశం, ఇప్పుడు తుర్కియా గొప్ప గొప్ప మందిరాలు ఉంటాయి, అవన్నీ మసీదులు చేసేసారు. అంతా ముస్లిమ్సే. నువ్వు పల్లికి వెళ్ళినా పట్టణంకి వెళ్ళినా అంతా ముస్లిమ్సే ఉంటారు. కానీ అక్కడెక్కడ ఉన్నాయి చర్చీలు, ఆరాధన చేసుకోవచ్చు వాళ్ళు అరగంట. అది స్మరణలో చెప్తాను నేను. 16వ శతాబ్దంలో, క్రీస్తు శకం 16వ శతాబ్దం భూకంపం వచ్చి మసీదు మందిరం మొత్తం పడిపోయినాయి, మొత్తం మట్టితో కప్పిపోయింది. మరలా 19వ శతాబ్దంలో ఆ కిందున్న సమాధి మందిరాన్ని తీయాలని అదంతా లోడారు మట్టి. దేంతో లోడుతాం మనం? జేసీబీతో కదా. వాళ్ళు అలా కాదు, సూది బ్రష్, సూదితో మట్టి తీయాలంట, బ్రష్తో తొడవాల. ఎందుకంటే జేసీబీతో తీస్తే ఆ గుర్తులు పోతాయి, ఆ పురాతన గుర్తులు పోతాయి. కనుక వాళ్ళు అలాగా చేశారు. 46 సంవత్సరాలు మట్టి లోడితే మళ్ళా యోహాను గారి సమాధి, ఆ మందిరం బయటపడింది. పెద్ద మందిరం, గొప్ప మందిరం. యోహాను గారి సమాధి ఉంది అక్కడ. మరియమ్మ ఇల్లు ఉంది. ఏపీసీ పట్టణం ఉంది. ఈ ఏపీసీ పట్టణం నుండి స్మరణకి ఒక 100-120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 7 సంఘాలు కూడా 100-120 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. 7 సంఘాలు చూసాం. 7 సంఘాల గురించి చెప్తా. కనుక ఏపీసీ పట్టణం యొక్క హిస్టరీ చెప్పాను మీకు. ఇప్పుడు ఏపీసీ సంఘంలో ఉన్న క్రైస్తవులు ప్రారంభంలో చాలా బాగుండేవాళ్ళు, ప్రేమ కలిగి ఉండేవారు, ప్రభుని ప్రేమించేవారు, పొరుగువారిని ప్రేమించేవారు, ప్రభుని మనసులో పెట్టుకున్నారు.
విశ్వాసులతో సహవాసం కలిగి ఉన్నారు. కానీ వారి స్థితి ఎందుకో మరి మారిపోయినట్టుగా మనకు కనబడతాను. ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కనుక ఈ ఎఫెసీ సంఘము క్రీస్తు సంఘం 55లో అపోలో ద్వారా సువార్త ప్రకటింపబడి స్థాపింపబడిన సంఘము ప్రారంభంలో ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్న ఆ క్రైస్తవ సంఘ బిడ్డలో యేసు ప్రభుని బాగా ప్రేమించేవాళ్ళు. సంఘములో ఉన్న సహోదరులని పొరుగువారిని బాగా ప్రేమించేవారు. కానీ వారు ప్రేమించుట్లో పడిపోయారు. అది యేసు ప్రభు అంటున్నాడు, ఆయనను మొదట మీకుండిన ప్రేమను మీరు వదిలే. నా మీద ప్రేమ తగ్గిపోయింది, తోటి విశ్వాసుల మీద మీ ప్రేమ తగ్గిపోయింది. ఎందుకు సంగమా మీరు విశ్వాసుల ఇలాగైపోయారు? ముందు ఎలా ప్రేమించేవారు వాళ్ళు దేవుణ్ణి? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసులు చెవుల్లో ఈ సమాచారం ప్రకటింపము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వెయ్యి తగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నువ్వు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేస్తాను. కనుక ప్రారంభంలో ఈ ఎఫెసీ పట్టణ క్రైస్తవులు ఒక భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుందో అలా ఉండేదంట. ఇప్పుడు స్త్రీ భార్య తను ఎక్కువగా తల్లిదండ్రుల కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్కచెల్లి కన్నా, ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికన్నా భర్తని బాగా ఎక్కువ ప్రేమిస్తుంది స్త్రీ భార్య. కనుక ఆ ప్రేమకు పోల్చి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇశ్రాయేలులారా, మీరు అరణ్యములో ఉన్నప్పుడు లేకపోతే ఐగుప్తు దేశంలో శ్రమల్లో ఉన్నప్పుడు ఒక భర్తను భార్య ఎలాగ ప్రేమిస్తుందో మీరు నన్ను అలా ప్రేమించారు. కనుక ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రైస్తవులు కూడా యేసు ప్రభుని ప్రాణపదంగా ప్రేమించేవారు. యేసు ప్రభు 2వ రాకడికి నువ్వు పెళ్లి కుమార్తెగా ఎత్తబడాలంటే నువ్వు యేసు ప్రభుని నీ ప్రాణప్రియునిగా, నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే స్థితిలోకి రావాలా. కనుక నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అది నీ మనసాక్షికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, నా విషయం నాకు తెలుసు. కనుక రోజు సన్నిధి చేస్తా, మోకాళ్ళ మీద ఉంటా, ప్రభుని చూస్తా, ప్రభు స్వరం వింటా. అమ్మగారు ఉన్నారు, రోజు యేసు ప్రభు కనబడతాడు, స్వరం వినపడుతుంది, జరగబోయే దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి ఎవరవుతారు ప్రభు అంటే దేవుని దయ. కనుక దేవుని దయ ఎవరి మీద ఉందో ఆ వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు చెప్పాడు దేవుడు. అమ్మగారికి అన్నీ చెప్తాడు, దేశ విషయాలు, ప్రపంచ విషయాలన్నీ చెప్తాడు. మనం చెప్పాడు, సైతాను అనేక దేశాలని పాడు చేస్తుందంట. గుర్తుపెట్టుకోండి, సైతాను అనేక దేశాలని పాడు చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇజ్రాయెల్ మీదకి ఏ దేశం వచ్చినా ఓడిపోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్లోంచి క్రీస్తు విరోధి రావాలా. ఇప్పుడు అంత్యక్రీస్తు అంటాం కదా, క్రీస్తు విరోధి. సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, నీ కుమారుడు శరీరధారిగా పుట్టాడు, నాకు కుమారుడు ఉన్నాడు, క్రీస్తు విరోధి, నా కుమారుడు కూడా నీ కుమారులకు పుట్టాలా, ఓకే అన్నాడు దేవుడు. కనుక క్రీస్తు విరోధి ఇజ్రాయెల్ దేశంలో పుట్టాలా. ప్రపంచం మొత్తం వెళ్తాడు, 7 సంవత్సరాలు వాడు. కనుక ఇజ్రాయెల్ని ఎవరు ఓడించలేరు. ఇజ్రాయెల్ చేతులు ఎవరైనా ఓడిపోవాల్సిందే. ఎందుకంటే మన వాక్యం, ప్రవచనాలు నెరవేరాల. దారిలో కట్లపామై కోటేస్తుంది అని ఉంది. దేవదాసయ్య గారు చెప్పారు, దాను గోత్రంలో పుట్టచ్చు, క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అనకూడదంట, క్రీస్తు విరోధి. వాడు పుడతాడు, ప్రపంచమంతా వెళ్తాడు 7 సంవత్సరాలు. రాకడ తర్వాత, 2వ రాకడ తర్వాత వాడు 7 ఏళ్ళు పరిపాలిస్తాడు. కానీ వాని ఉనికి, వాని ఆత్మ ఇప్పటికే పనిచేస్తుంది ప్రపంచంలో. ఇప్పుడేంటి, మన దేశాన్ని ఒక వ్యక్తి ఏలాలని, నేనే రాజుని, నేనే ఈ దేశాన్ని ఏలాలా, నియంత పాలన. చైనా అలాగే ఉంది, రష్యా అలాగే ఉంది, మన దేశం కూడా అలా కావాలని. క్రీస్తు విరోధ అనుచరులు, నేనే ఏలాలా ఈ దేశమంతా, ఈ రాజ్యమంతా. ఇది క్రీస్తు విరోధి లక్షణం. కనుక
ఇజ్రాయెల్ జోలికి వచ్చిన ఎవరైనా కూడా ఓడిపోవాల్సిందే, ఎవరు జయించలేరు, కనుక ఎవరు ఏం చేయలేరు. కనుక ఎఫెసీ సంఘము యేసు ప్రభుని ఒక ప్రాణప్రియునిగా ప్రేమించేది, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించేది ఆ ఎఫెసీ సంఘంలో క్రైస్తవులు. అదే ఇక్కడ ఇర్మియాలో దేవుడు చెప్తున్నాడు. ఒక భార్యాభర్తల ప్రేమ, నిత్య ప్రేమ. భార్యకి భర్త మీద నిత్య ప్రేమ ఉంటుంది. అలాంటి నిత్యమైన ప్రేమతో నన్ను నువ్వు ప్రేమించావు, కానీ ఎందుకు ప్రేమించట్లో పడిపోయావు? ఎందుకు ప్రేమించట్లో నువ్వు తగ్గిపోయావు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. కనుక పౌలు గారికి సంఘం ఎడల, క్రైస్తవుల ఎడల, విశ్వాసుల ఎడల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు చూడండి. దేవాసక్తి. సాతాను ఆసక్తి ఉంది, మనుషుల ఆసక్తి ఉంది, రాజకీయ ఆసక్తి ఉంది. ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారు? రాజకీయాలంటే ఎంత ఆసక్తిగా ఉన్నారు. చాలామంది క్రైస్తవులు రాజకీయాల్లోకి దిగుతున్నారు, రాజకీయ ఆసక్తి. కానీ పౌలు అలాంటివాడు కాదు, దేవాసక్తి. దేవుడు అంటే ఆసక్తి, దేవుని పిల్లంటే ఆసక్తి. కనుక సంఘాన్ని ఒక పవిత్రాలైన కన్యకగా, సంఘమా, ఎఫెసీ సంఘమా, విశ్వాసులారా, క్రైస్తవులారా, మీరు పవిత్రమైన కన్యక. యేసుప్రభు పురుషుడు, అర్థమవ్వాలని చెప్తున్నాడు అంతే. వివాహం జరగల, నిశ్చితార్థం జరిగింది. అప్పుడు ఆ యవనస్తురాలు, ఆ కన్యక మనసంతా కూడా ఆ పురుషుడి మీదే ఉంటుంది, తనను పెళ్లి చేసుకునే అబ్బాయి మీదే ఉంటుంది. ఎప్పుడు పెళ్ళి అవుతుందా, ఎప్పుడు మేము కలుసుకుంటాం, ఎప్పుడు మాట్లాడుకుంటాం. కనుక అలా పోల్చి చెప్తున్నాడు. ఒక కన్యక ఎలాగా నిశ్చితార్థం జరిగితే తన కాబోయే భర్త మీద ప్రేమ కలిగి, మనసు కలిగి ఉంటుందో, కనుక సంఘము కూడా పవిత్రాలైన కన్యకగా, మనము కూడా పవిత్రాలైన కన్యకగా, పరిశుద్ధమైన కన్యకగా యేసుప్రభుకి ప్రదానం చేశాడు పౌలు. ఆయన ఎవరు చేయడానికి? యేసుప్రభుకి, సంఘానికి ప్రదానం చేయడానికి ఆయన ఎవరు? ఆయనకి ఆ స్థితి ఇచ్చాడు దేవుడు. దేవుడు పౌలు గారికి ఆ స్థితి ఇచ్చాడు. బ్రహ్మచారి, దేవుని కొరకు రోషం కలిగి జీవించిన వాడు, ప్రార్థనాపరుడు, దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, భక్తుడు, ప్రార్థనాపరుడు, సన్నిధిపరుడు. ఆయన పరదేశికి వెళ్ళాడు. ఆ స్థలం కూడా చూసి వచ్చాం మేము. తార్షీషులో ఉంది, నీళ్లు పోతుంటే బ్రిడ్జి ఉంది, బాగుంది అక్కడ. ఆయన పరదేశికి వెళ్ళిన స్థలం అదే. కనుక పౌలు గారు యేసు ప్రభు సిలువలో కొంచెం శ్రమ వదిలేశాడు, అది నేను అనుభవించాను అన్నాడు. ఆయన అనుభవించాడు. మరి ఆయన ఆహారము లేక చలితో సముద్రములో దిగంబరిగా చివరికి రోమ్కి వెళ్ళి కొన్ని వేల లక్షల మంది చూస్తుంటే ఆయన శిరస్సు ఒక కొయ్యి మీద పెట్టి కత్తితో కొడితే తల ఎగిరిపడింది. హతసాక్షి అయ్యాడు. ఆ మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్ముడు పనిచేసినప్పుడు వేలు లక్షల మంది మారారు. ఈ రోమన్ చక్రవర్తులకి, రోమ ప్రభుత్వానికి ఎక్కడ లేని కసి, కోపం వచ్చి ఎక్కడైనా ఆసియా ఖండంలో యేసుప్రభు నమ్ముకున్నామంటే తీసుకురండి, రోమ్లో ఒక రంగస్థలం ఉంది, ఒక స్టేడియం, ఆ గ్రౌండ్లో వదిలేస్తాం, ఆకలితో ఉన్న సింహాలను వదిలేస్తాం, సింహాలు తినేస్తాయని ఆజ్ఞ చెప్పాడు రోమా అధికారులు, రాజులు. నీరో చక్రవర్తి ఎలా అంటాడు? ఇంతమంది యూదుల్ని, క్రైస్తవుల్ని చంపాడు. అయితే ఆసియా ఖండంలో ఎక్కడైనా యేసుప్రభుని నమ్ముకున్నామంటే వాడిని పట్టుకుని ఆ రోముకి తెచ్చేటప్పుడు ఈ ఎఫెసీ పట్టణంలో కొన్ని రోజులు నిలబెట్టేవాళ్ళంట. అక్కడ నిలబెట్టి తర్వాత రోముకు తీసుకెళ్లేవాళ్ళు. కొన్ని కోట్ల మందిని చంపారంట ఈ 2000 సంవత్సరాల్లో క్రైస్తవులను. అందుకే ఎఫెసీకి ఇంకో పేరు ఉండేది, హతసాక్షుల రహదారి. ఆ ఎఫెసీ పట్టణం రోడ్డు మేంచే రోముకు తీసుకెళ్ళాల ఆ చంపేవారిని, సింహాలకు ఆహారంగా వేయటానికి. హతసాక్షుల రహదారి. కనుక పౌలు గారు శిరస్సు సొరకాయ కూసినట్టు కూసేశారు, తల ఎగిరిపడింది. కొన్ని లక్షల మంది చూశారు. పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. ఆ పౌలు గారి మరణం ద్వారా లక్షల మంది మారారు. పేతురు గారు హతసాక్షి అయ్యాడు. కానీ శిష్యుడైన యోహాను ఒక్కడే హతసాక్షి అవల. నిండు వృద్ధాప్యములో నెమ్మదిగా, విశ్రాంతిగా క్రీస్తులో చనిపోయాడు, నిద్రించాడు ఆయన యోహాను గారు.
కనుక సంఘం అంటే పవిత్రాలైన కన్యక. యేసుప్రభు మీద ప్రేమ పవిత్రమైన ప్రేమ, పాపిష్టి ప్రేమ కాదు కదా. ఈ లోక సంబంధమైన పాపిష్టి ప్రేమలు కావు. పవిత్రమైన ప్రేమ. నీ హృదయము, నీ ఆత్మ, నీ శరీరము, నీ కళ్ళు, నీ నోరు మొత్తం పరిశుద్ధంగా పెట్టుకుని ప్రేమించాలా. అది పవిత్రమైన ప్రేమ. అంటే పాపంలో బతుకుతా కూడా ప్రభుని ప్రేమించేవారు ఉన్నారు, కానీ అది పవిత్రమైన ప్రేమ కాదు. నువ్వు ప్రభుని నిక్కచ్చిగా, నిఖారుగా, పవిత్రంగా ప్రేమించాలంటే అన్నీ శుద్ధైపోవాలా. హృదయము, ఆత్మ అన్నీ శుద్ధైపోవాలి. మనస్సాక్షి అన్నీ కూడా శుద్ధ అవుతావు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేయను, శుద్ధైపోతాం. కనుక పవిత్రాలను కన్యకగా. కనుక ఎఫెసీ సంఘము యేసు ప్రభుని నిత్య ప్రేమతో ఒక భార్య భర్తను ప్రేమించేలా ప్రేమించేది సంఘం. పెళ్లి కాకముందు ఆ కన్యక ఎలా ప్రేమించేదో అలా ప్రేమించేది సంఘం. మరేమైంది? ఏమైంది? ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే, అవసరమైతే సంఘ కాపరి కోసము, క్రైస్తవ సహోదరుల కోసం ప్రాణం ఇచ్చేలాగా ఉండేవాళ్ళు ఎఫెసీ సంఘంలో ఉన్న బిడ్డలు. అంటే టీచింగ్ అలా ఉండేది పౌలు గారిదే. ప్రాణం పోతుందంటే భయపడకండి, నా టీచింగ్ కూడా అదే. నేను 89లో చదివా, దేహమును చంపే వారికి భయపడద్దు దాసు, దేహమును ఆత్మ నశింప చేయగల దేవునికి భయపడు. ఆ వచనం చదివాను నేను. లోకములో ఎప్పుడో చచ్చిపోయేవాడిని ప్రభా, నీ సేవ కొరకు నేను హతసాక్షిని అయిపోతా, కానీ ఆ వరం నాకు లేదు. సౌదవ్ సుందర్ సింగ్ ప్రార్థన చేసేవాడు, ప్రభా నేను నీ కొరకు హతసాక్షి అయిపోతా, నీకు ఆ వరం లేదు. అందరూ చనిపోరు. ఆస్ట్రేలియా ఫ్యామిలీని ఒరిస్సాలో ఆడెవడో దారాసింగ్ ఎవడో కాల్చి చంపాడు, వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. మన భారతదేశంలో చాలామంది పాస్టర్లు హతసాక్షులు అయిపోయారు. అది ఒక వరం. ఈ హతసాక్షి అయిన ఆత్మ పరలోకానికి వెళ్తే కొన్ని పరదేశంలో ఉన్న పరిశుద్ధులు, ఆ లక్షల దేవదూతలు క్రీస్తు కొరకు చనిపోయిన ఆత్మ వస్తుందహో అని అందరూ కూడా ఆహ్వానిస్తారంట అక్కడ పరలోకంలో. అంత పేరు హతసాక్షులైన వాళ్ళకి, అంత పేరు. పౌలు గారు పరదేశికి వెళ్ళాడు. ఆత్మలు ఎలా ఉంటాయి? వెలుగుగా, తెల్లటి వెలుగుగా ఉంటాయి. ఒకచోట భయంకరమైన వెలుగుతో వెలిగిపోతున్న ఒక ఆత్మ, చెప్పశక్యం కాని వెలుగులో ఆత్మ ఉంటే దేవదూతను అడిగాడంట పౌలు గారు, ఇదేంటి ఆత్మ అంత వెలిగిపోతుంది, అంత వెలుగుగా ఉంది ఆత్మ, ఎవరు? నువ్వు క్రీస్తుని నమ్ముకోకముందు బట్టల కాపలా ఉండి రాళ్లతో కొట్టి చంపించేవే స్టెపిన్ ఆత్మ అని చెప్పిందంట దేవదూత చెప్పాడు. సరే, హతసాక్షి అయిన ఆత్మ అంత మహిమలో అంత వెలుగులో ఉన్నాడన్నమాట. పౌలు గారు ఆశ్చర్యపోయాడు పరదేశికి వెళ్ళి చూసిన తర్వాత. అదోనా ఆత్మ యొక్క ప్రాముఖ్యత, ఆత్మ యొక్క శాశ్వతం, ఆత్మ యొక్క నిత్యత్వం. ఇదే ముందు పనికి మాలిన పురుగులు పెట్టి శరీరం ఇదే, పాపిష్టి శరీరం. దీన్ని నమ్మకూడదు, నట్టేయడం ముంచేస్తుంది, నాశనం చేస్తుంది. నేను ఇది లోపల ఉన్న ఇంటి నైజం, పాప నైజం. రోజు వాక్యమనే కట్టితో కొట్టాలన్నాడు అయ్యగారు. రోజు దేవుని వాక్యమనే కట్టితో నీలో ఉన్న నైజాన్ని కొట్టాలా. అది తోసుపం, దాని తల మీద కొడతా ఉండాలి, అణిగిపోతూ ఉండాలా. ఏమాత్రం కొట్టపోయావా బుసలు కొడుతుంది. నీలో ఉన్న నైజమే, పాప నైజం, తోసుపామ నైజం నీ ఆత్మను నాశనం చేస్తుంది. కేర్ఫుల్, జాగ్రత్త. కనుక దేవుని పిల్లారా, పౌలు గారి యొక్క ఉన్నత స్థితి. అయితే అక్కడ క్రైస్తవ బిడ్డలు కూడా ప్రాణం ఇచ్చేలాగా ఉన్నారు. రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును ఆకులకును నా వందనములు చెప్పడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటికైనను తెగించిరి. కనుక ఈ పట్టణంలో సేవ చేస్తున్న ప్రిస్కిల్ ఆకుల గురించి పౌలు గారి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ ఫ్యామిలీ వెరీ గుడ్ ఫ్యామిలీ. ప్రిస్కిల్ ఆకుల్లో నువ్వు కూడా కుటుంబంతో రా చర్చికి, నీ భార్యతో భర్తతో పిల్లలతో రండి, కుటుంబంతో దేవుని దగ్గరికి రండి. ఈ ఫ్యామిలీ ప్రిస్కిల్ ఆకుల కుటుంబం డేరాలు కొట్టుకునేవారు. పౌలు గారు కూడా ఎఫెసీ పట్టణంలో డేరాలు కొట్టుకుంటా
ఆ వచ్చిన డబ్బుతో సేవ చేసుకునేవాడు. ఆయన చేతులతో కష్టపడి సంపాదించి ఆయన సేవ చేసేవాడు. ఎవరికి భారంగా ఉండేవాడు కాదు ఆయన. అంటే ఆయన ఒంటరివాడు, బ్రహ్మచారి కనుక కాలంలో అలాగే సేవ చేశాడు. ఇప్పుడు కూడా కొంతమంది ధనవంతులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. వారు సొంత డబ్బుతో సువార్త చేయటం, చర్చిలు కట్టడం, సేవ చేయటం ఉంది. మన దేశంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి. ప్రపంచపు నలుమూల నుంచి డొనేషన్స్ వచ్చాయి. మరి టైలరింగ్ షాప్ అని, మరి అనాథ శరణాలు, ఓల్డ్ ఏజ్ హోమ్లు మన వాళ్ళు అంతా ఖర్చు పెట్టి సువార్త చేస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ కూడా ఆపు చేయించేసింది సైతాను. కానీ బైబిల్ మిషను నిలువు సొమ్ము నిరుకు రాబడి ఉండదు, ఏ దేశ సహాయం ఉండదు, తీసుకోము, అడగము, ఏమి కావాలని ఆకాశం వైపు చేతులు ఎత్తుతాము. స్వదేశ ధనముతోనే దేవుని సేవ జరుగుతుంది మన దేశంలో. కానీ మన హిందూ దేశం అన్ని దేశాన్ని మనం మెచ్చుకోవచ్చు. మన దేశపు హిందువులు మంచోళ్ళు, గుర్తుపెట్టుకోండి. మన దేశంలో ఉన్న హిందువులు చాలా మంచివాళ్ళు, మహాత్ములని నేను చెప్తున్నాను. ఎందుకంటే టర్కీ దేశంకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, అక్కడ సువార్త చేస్తే చంపేస్తారు. అక్కడ క్రైస్తవం అనేది అసలు వ్యాప్తి చెందనివ్వరు. మన దేశంలో ఇంత ఫ్రీడమ్ దేవుడు మన రాజ్యాంగం ద్వారా ఇచ్చాడు మనకి. కనుక హైందవ దేశము హింస అంటే ఒప్పుకోరు. హింస అంటే ఒప్పుకోరు, అహింసావాదం, హింస ఒప్పుకోరు. అందుకే మన దేశం ఇలా ఉంది. నాగరికత, ప్రేమ, భిన్నత్వంలో ఏకత్వం, వెరీ గుడ్. కనుక ఆ ఎపిసి పట్టణంలో ఉన్న ఈ ఫ్యామిలీ క్రైస్తవులు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. ప్రభుని ప్రేమించేవారు తోటి సహోదరుల్ని ప్రేమించారు. అమ్మగారికి దేవుడు 2-3 ఏళ్ళ క్రితం చెప్పాడు, క్రైస్తవులని మన గురించే, ప్రేమ లేదు, దయ లేదు. ఈనాటి క్రైస్తవ్యంలో మరి తోటి క్రైస్తవులను మనం ప్రేమిస్తున్నామా? ఈ సంఘ భేదం, మిషన్ భేదం, శాఖ భేదం నాకు లేదండి. మీకు కొడుద్దు. ఈ సంఘం వాళ్ళు ఆ సంఘాన్ని ప్రేమించరు, ఈ సంఘం వాళ్ళు ఆ సంఘానికి మరణాలు చెప్పరు. వై? తప్పు. ఈ ఎపిసి సంఘం అయితే క్రైస్తవులందరినీ ప్రేమించేవాళ్ళు, ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. ఎపిసి పట్టణంలో ఒక సంఘం కాదు, 10 సంఘాలు ఉండేయంట. కానీ ఒకరికొకరు ఎంత ప్రేమ కలిగి ఉండేవాళ్ళు, ప్రాణం ఇచ్చుకునేంత ప్రేమ. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాం. కనుక యోహాను గారు కూడా ఎపిసి పట్టణంలో చెప్తున్నాడు సంఘానికి, యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మన సహోదరుల కొరకు మనము ప్రాణం పెట్టబద్దులే. చూసారా ఆది అపోస్తలుల ప్రేమ, చూసారా ఆత్మ, చూసారా. కనుక ఆ సంఘంలో ఉన్న ఎపిసి సంఘంలో ఉన్న క్రైస్తవ బిడ్డలు యోహాను గారు బోధిస్తున్నాడు, యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, నీ సహోదరుల కొరకు మనము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. అవసరమైతే దేవుని పిల్లల కొరకు మనం ప్రాణం పెట్టాలా. ఆ పౌలు గారు దేవుని పిల్లల కొరకు, దేవుని సేవ కొరకు ప్రాణాలకు తెగించి సేవ చేశారు ఆది అపోస్తులు. కనుక సంఘము ప్రారంభంలో యేసు ప్రభుని, సహోదరుల్ని, విశ్వాసుల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవారు. ఎందుకు ఇలాగైపోయింది సంఘం? యేసుప్రభు అంటున్నాడు, మొదట మీకుండిన ప్రేమను మీరు వదిలితిరి. ఎందుకు మీరు యేసుప్రభుని ప్రేమించట్లో పడిపోయారు? తోటి క్రైస్తవుని ప్రేమించట్లో ఎందుకు పడిపోయారు? యేసుప్రభు సంఘాన్ని అడుగుతున్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, మొదట నీకుండిన ప్రేమను వదిలి. పెళ్ళైన కొత్తలో భార్య భర్తను బాగా ప్రేమిస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత భర్త మీద ప్రేమ తగ్గుతుంది. భర్తకి పిల్లలు పనులు చేస్తూ ఉంటుంది. ఆ లోటు భర్తకు తెలుస్తుంది. ఏమైనా అడుగుతాడు, నువ్వు పెళ్ళైన కొత్తలో బాగా ప్రేమించావు, ఇప్పుడు ఎందుకు ప్రేమ తగ్గిందంట. నేనేం చేశానయ్యా, నీ పిల్లల్ని చూసుకోవద్దా, వంట చేయొద్దా, ఎలా మాట్లాడతావండి నువ్వు? కనుక ఆ లోటు భర్తకు తెలుస్తుంది, ఆమెకు తెలీదు. ఆమె పనుల్లో పడిపోయింది. వంట చేయాలా, పిల్లలను చూడాలా, బట్టలు, ఆ పనుల్లో పడిపోయి భర్త మీద ఉన్న ప్రేమ తగ్గింది. కనుక ఈ సంఘానికి కూడా ఎందుకు దేవుని మీద ప్రేమ తగ్గిందంటే పనుల్లో పడిపోయారు.
పనుల్లో పడిపోయింది. మార్తమ్మ పనుల్లో పడిపోయింది. యేసుప్రభు ప్రేమ తగ్గింది. యేసుప్రభు పాదాల దగ్గర రాలా. ఈరోజు ఎవరండి క్రైస్తవులు యేసుప్రభు పాదాల దగ్గర గడిపేవాళ్ళు? పేరు క్రైస్తవులుగా ఉన్నారు. పేరు క్రైస్తవులుగా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవించే క్రైస్తవులు ఉన్నారు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. మణిపూర్లో క్రైస్తవులు ఉన్నారు, విశ్వాసులు అవిశ్వాసులు కూడా ఉన్నారు. డ్రగ్స్, సిగరెట్లు, మందు, పురుషులు. అందుకే దేవుడు అంత శ్రమ పంపాడు వాళ్ళకి. ఇప్పుడు చర్చిలు నిండిపోయి దేవుడా అని ప్రార్థన చేస్తున్నాడు. శ్రమ లేకపోతే నువ్వు క్రీస్తు రూపంలో మార్చబడలేవు, క్రీస్తుకు దొరకవు. క్రీస్తు స్వరూపం మీ యందు మరలా ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగదు. గలతీ సంఘం, గలతీ అనే ఊరిలో ఉన్న సంఘం క్రీస్తు స్వరూపం పోగొట్టుకుంది. ఎఫెసీ పట్టణంలో ఉన్న విశ్వాసులు యేసుప్రభు మీద ఉన్న ప్రేమను పోగొట్టుకున్నారు. 35 years నేను క్రీస్తులో జీవిస్తా, రక్షణ పొంది 35 ఏళ్ళ నుంచి జీవిస్తున్నా. దేవుని మీద ప్రేమ తగ్గనివ్వను. ఇప్పటికీ ప్రార్థన చేస్తా, దేవా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే ప్రేమ, నువ్వంటే అభిమానం. కట్టుబట్టలు వెళ్ళిపోతావు చెప్పు ఎక్కడికైనా. కనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. పాత నిబంధనలో దేవుణ్ణి ఎక్కువ ప్రేమించిన వ్యక్తి దావీదు. మొదటి స్థానం ఎవరిదంటే దావీదు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించిన వాడు ఎవరంటే దావీదు. ఆయన స్థితిగతి మారింది. పశువుల కాడి నుంచి సింహాసనం ఎక్కించాడు దేవుడు. ఆయన ప్రేమ తగ్గల. ఉద్యోగం వస్తే మారిపోతావు, వ్యాపారం జరిగితే మారిపోతావు, ఒక సిటీకి వెళ్తే మారిపోతావు, ఓ బీటెక్ చదివితే మారిపోతావు, ఉద్యోగం వస్తే మారిపోతావు. ప్రేమ ఎక్కడదే? అన్నిలతో కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటావు. ఇదా నమ్మకత్వం? ఇదా? దేవుడు నన్ను ఏ స్థితి నుండి ఏ స్థితికి తెచ్చినా ఇవన్నీ కాదు నాయన, నీ పాదాల దగ్గర నేను గడుపుతా అంతే. మరియమ్మ మిషన్ అంటే బైబిల్ మిషన్. ప్రభు పాదాల దగ్గర. లోకం మారని, రాజు మారని, ఏమన్నా నువ్వు మారకూడదు. ఆ సన్నిధి విడిచిపెట్టకూడదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషంగా. అదే దేవుడు నాకెంత డబ్బు ఇచ్చాడు, చర్చిలు ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమించడం తగ్గిస్తే నా బతుకేమైపోద్ది? కనుక ఏమున్నా ఏమీ లేకపోయినా దావీదులాగా కొత్త నిబంధనలో యేసు ప్రభు వారిని మగ్దలేని మరియ ప్రేమించింది. యేసు ప్రభుని 7 దెయ్యాలు పోయిన ఆ కృతజ్ఞత ఒకే ఒక్క అద్భుతం చేశాడు యేసయ్య. 7 దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఏం జరిగింది? అద్భుతము. ఎఫెసీ పట్టణంలో భయంకరమైన మాంత్రికులు ఉండేవాళ్ళు. భయంకరమైన మాంత్రికులు, మంత్ర విద్య, మంత్రతంత్రాలు చేస్తా, చేతబడులు చేస్తా, దెయ్యాలు పంపిస్తా, ఎంత నాశనం చేస్తూ ఉండేవాళ్ళు ఆ పట్టణాన్ని మంత్రగాళ్ళు. ఆ మంత్రగాళ్ళు కూడా మారిపోయారు. చూడండి, చూపిస్తా. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రోకలాయి. ఇంత ప్రభావంతో ప్రభువాక్యం ప్రబలమై. కనుక ఎఫెసీ పట్టణంలో ఈ మంత్రగాళ్ళు, చేతబడులు చేసేవాళ్ళు ఎందుకు మారిపోయారు? ఆ బుక్కులు, ఆ చేతబడి వస్తువులన్నీ పారేసి యేసుప్రభుని నమ్ముకున్నారు. ఎందుకు తెలుసా? దేవుడు చేసిన అద్భుతం. 12వ వచనం. పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా. కనుక ఎఫెసీ పట్టణంలోకి పౌలు ఎంటర్ అయినప్పుడు ఆయన నడికట్టు కానీ ఆయన ఒక వస్త్రం పట్టుకుని ఆ వస్త్రం తీసుకెళ్ళి దెయ్యం పట్టిన వాడి మీద దెయ్యాలు విలువలాడిపోయాయి. ఏ రోగమైనా కానీ నీ దగ్గర రోగం ఉంది, నేనే పౌల్ని, నేను పట్టుకున్న ఒక క్లాత్ నీ మీద విసిరితే నీ రోగం పోద్ది. ఇంత మాంత్రికులు మారారు, అంతమంది మారారంటే దేవుడు పౌలు ద్వారా ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. సువార్త ప్లస్ స్వస్థత 2 ఉండాల. సువార్త, స్వస్థత. దేవుని పిల్లలకు సువార్త, అన్ని జనులకి స్వస్థత. కనుక పౌలు గారి ద్వారా దేవుడు అన్ని అద్భుతాలు చేయించి వాళ్ళందరినీ కూడా ఆయన వైపుకి తిప్పుకో. ఆ ఎఫెసీ పట్టణం మంత్రగాళ్ళు ఇది చూసి
ఎందుకురా మనము ఈ దేవతలు గొప్ప, ఈ శక్తులు గొప్ప అనుకున్నాం. నో నో నో, శక్తి కలిగిన వాడు ఒకే ఒక్క ఆయన యేసు ప్రభు అని అన్నీ పారేసి బాప్తిని తీసుకుని పౌలు వెనక చిన్న పాస్టర్లాగా వెళ్ళిపోయారనమాట. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ప్రభావము అంత బలంగా పనిచేస్తుంది. కనుక వీళ్ళు యేసు ప్రభువుని ఎక్కువ ప్రేమించేవాళ్ళు, కానీ పనుల్లో పడిపోయి ఏం చేశారంట? ప్రేమ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను. ఈ వాక్యం వింటున్న మీరు ఎక్కడున్నా, ఏ సంఘంలో ఉన్నా కూడా నీ సొంత పనులే చేసుకోమాక. కనుక సంఘములో పనులు ఉంటాయి, మందిరంలో పరిచర్య ఉంటుంది. నీ మట్టుకు నీవు కొంచెమైనా దేవుని పని చేయి, దేవుని పరిచర్య చేయి. సాపలెత్తే వాళ్ళు ఉంటారు, చచ్చి తుడిసేవాళ్ళు ఉంటారు, కడిగే ఉంటారు, బాత్రూమ్లు కడిగేవారు. అంటే వాళ్ళు తెలుసు, అయ్యో నా దేవుని పని కొంచెం చేసినా నా పాపం పోతుంది, నా దోషం పోతుంది, నా శాపం పోతుందని తగ్గించుకొని చేసేవాళ్ళు ఉన్నారు. కనుక ఎప్పుడు నీ సొంత పనులే, నీ వ్యాపారమే, నీ చదువే, నీ పిల్లల కుటుంబం కాదు. సంఘ కాపరేంటి, పాస్టర్ గారేంటి, సంఘం ఏంటి, మనమేనా కొంచెం పరిచయం చేద్దాం అని చేసుకోండి. నేను రక్షణ పొందిన 89లో మందిరం అంతా తుడిసేవాడిని. హైదరాబాద్లో పెద్ద మందిరం, ఒక్కడనే తుడిసేవాడిని, గుడ్డతో తుడిసేవాడిని, సాపలు వేసేవాడిని, కార్పెట్స్ వేసేవాడిని, తీసేవాడిని. మందిరంలో రాత్రి పండుకునేవాడిని. చలి ఎక్కువ హైదరాబాద్లో, కార్పెట్లు కప్పేసుకుని ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ఇక్కడ నిలబెట్టాడు ఆల్టర్ మీద. కనుక ఎపిఎస్సి సంఘానికి ఏమైపోయినాయి? పనులు ఎక్కువైపోయినాయి. ఈనాటి క్రైస్తవులకు ఏమి ఎక్కువైపోయినాయి? పనులు ఎక్కువైపోయినాయి. పన్నులు పన్నులు పన్నులు. అయ్యగారు రాశాడు రాకడ ప్రార్థనలో, పన్నులు పన్నులు అని పనుల మీద పడిపోయి రాకడికి ఎత్తబడలేవు. ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాడు ఆయన, పద్మశాలి అయినా చీర కొడుతున్నాడు, టైం అయిపోతుంది, ఉంటుందిలే ట్రైన్ అనుకున్నాడు, పనులన్నీ చేసుకుని వెళ్ళే ట్రైన్ వెళ్ళిపోయింది. రెండవ రాకడలో కూడా, ఈ రెండవ రాకడ దినాల్లో పనులు పనులు పనులు, చెత్త పనులు, పనికిమాలిన పనులు పెట్టుకోమాక. దావుదాసయ్య గారు అన్నాడు, నేను చెప్పినట్టు, ప్రభు చెప్పినట్టు వినేవారికి తీరిక కోది ఉండదు అన్నాడు. తీరికకి అది మా ఎడల జరుగుతుంది. మేము లేనిపోని పనులు, అనవసరమైన పనికిమాలిన పనులు పెట్టుకోం. మేము ఒకటే పని, సన్నిధి, ప్రార్థన, దేవుని పద్ధతులు మనవి. అందుకే ఇలా ఉంటుంది మన సంఘం మహిమతో. కనుక పనులు పెట్టుకోకు. ఎవరో పక్కింటా పిలుస్తుంది, రాక మార్కెట్కి వెళ్దాం, 3-4 గంటలు పోతుంది. ఆ పనికిమాలిన పనికి ఏమనుందా? అదే బైబిల్ మిషన్ పెళ్లి కుమార్తె అయితే, నేను రాలేమ్మని స్నానం చేసి 2 గంటల సన్నిధి చేస్తే ప్రభు వచ్చి నీ ఇంట్లో కూర్చుంటే ఎంత మహిమ, ఎంత మహిమ. నువ్వు ఏ పని చేస్తున్నా కూడా రోజంతటిలో కనిపెట్టు గంట. దేవదాసయ్య గారు కనిపెట్టు గంట, కనిపెట్టు గంట, కనిపెట్టుకో, మౌనంగా కనిపెట్టుకో, 1 గంట కనిపెట్టుకో. నాడు అవినాష్ రెడ్డి గారు వచ్చారు, ఎంపీ. దైవ సాన్నిధ్యం బుక్ ఇచ్చాను నేను, అయ్యగారిది. ఇదిగోండి సన్నిధి చేయండి, 1 గంట కనిపెట్టుకోండి, దీని ప్రకారం చేయండి, మీకు మనశ్శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది చెప్పా. అయ్యగారు చెప్పినట్టు కనిపెట్టు గంట, సన్నిధిలో సంపూర్ణ సంతోషం. దేవుడు క్షమించని పాపము లేదు, దేవదాసయ్య గారు చెప్పారు. దేవుడు క్షమించని పాపము లేదు. ఏ పాపాన్ని క్షమిస్తాడు? సన్నిధి. మోకరించి కళ్ళు మూసుకుని, ప్రభు నాకు కనబడి నాతో మాట్లాడంటే ప్రభు హృదయం కరిగిపోతుంది. నా బిడ్డ నా కోసం మోకాళ్ళ మీద వెయిట్ చేస్తున్నాడు. మా మనవరాలు పొరపాటు చేస్తే 2 దెబ్బలు కొట్టా, మళ్ళీ నాకు బాధ వేసింది, అయ్యో ఎందుకు కొట్టానా. దేవుడు కూడా అంతే. మనం తప్పు చేయకుండా, మనం తప్పు చేసినప్పుడు దేవుడు కొడతాడు మనల్ని. కొట్టిన తర్వాత దేవుడు బాధపడతాడు. మనం ఇంకా ఆయన సన్నిధిలో ఏడుస్తా కనిపెడతా ఉంటే ఇంకా బాధపడతాడు, మనం క్షమిస్తాడు. నీ సన్నిధిని సంపూర్ణ. కనుక పనులు పడిపోయిందంటే ఎపిఎస్సి సంఘం, పనులు యేసుప్రభు మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. రెండోది, వారు హృదయములో, వారి మనసులో ఎప్పుడు ప్రభుని పెట్టుకునేవారు, ప్రభుని బయటకు దోసేసి ఆచారాలతో నిండిపోయిందంట వాళ్ళ హృదయం. ఆచారాలు, పాటలు పాడతాం, కానుకలు ఇస్తాం, మీటింగులకి పరిచయం చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఇవి కాదు. తన భార్య మొదటి ప్రేమ భర్తకు తెలుసు, ఆ ప్రేమ తగ్గింది, ఆ లోటు భర్తకు తెలుసు, ఆమెకు తెలీదు.
నేను నీ కొరకే కదా, నీ పిల్లల కోసం నీకో కోసం పనులు చేస్తున్నాడు సార్. సంఘం కూడా అంతే. కనుక బహిరంగ పనులు కావు, మీటింగ్ పెట్టు, పరిచయం చేయి, చర్చిల పనులు చేయి, ఇన్న చేయి కాదు. పైరూపం చూసేవాడు కాదు కదా, హృదయం చూసేవాడు దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. కనుక తలుపులు వేసుకొని ఒంటరిగా దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి వచ్చి దేవునితో. కనుక ఎఫెసీ సంఘము ప్రభుని ప్రేమించేట్లో పడిపోయింది. ప్రభు హెచ్చరిస్తున్నాడు, ఏ స్థితిని పడుతావో, ఏ స్థితి నుండి పడుతావో అది జ్ఞాపకము చేసుకో, మళ్ళా స్థితి సంపాదించుకో. దావీదు 6వ ఆజ్ఞ పాపంలో పడిపోయాడు. 6వ ఆజ్ఞ పాపంలో పడిపోయిన ఆయన నాతాను వచ్చి గద్దించాడు, నువ్వు పాపంలో పడిపోయావు దావీదు అన్నప్పుడు ఆయన ఏడ్చాడు. తన బతుకంతా కూడా పరుపు తేలిపోయేంత కన్నీరు కార్చాడు. పోగొట్టుకున్న ఆత్మను మరలా సంపాదించాడు, పోగొట్టుకున్న సన్నిధిని మరలా సంపాదించాడు, పోగొట్టుకున్న దేవుని ప్రేమను మరలా సంపాదించాడు. మరలా దేవుని రొమ్ము కాడికి వెళ్ళిపోయాడు, గుండెల మీద ఆనుకున్నాడు వెళ్ళి. అదోనా దావీదు, నువ్వు ఏ స్థితి నుండి ఏ స్థితికి పడ్డావు? దేవుణ్ణి ఇంత ప్రాణపదంగా ప్రేమించేవాడు ఎందుకయ్యా 6వ ఆజ్ఞ పాపంలో పడిపోయావని ప్రవక్త చెప్పినప్పుడు ఆయన ఏడ్చాడంట, పరుపు తేలిపోయే కన్నీరు. ఒకరోజు కాదు, తాను బతికిన నాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసి, తండ్రి మీ మంచి హృదయాన్ని, పరిశుద్ధ హృదయాన్ని, ప్రేమగల హృదయాన్ని గాయపరిచాను ప్రభా, పాపములో పడిపోయి నేను అర్హత చేసి నిన్ను బాధ పెట్టాను, ఫర్గివ్ దెమ్, నన్ను క్షమించు ఫాదర్ అని మరలా స్థితి సంపాదించాడు. ఈ వాక్యం వింటున్నా నీవు కూడా జాగ్రత్త. 10th భక్తిగా ఉంటావు, ఇంటర్లో భక్తిగా ఉంటావు, బీటెక్లో భక్తిగా ఉంటావు, ఉద్యోగంలో భక్తిగా ఉంటావు, ఇల్లులో భక్తిగా ఉంటావు, దేవుని ప్రేమిస్తావు. ఇవన్నీ వచ్చిన తర్వాత నీ బతుకు, నీ నైజం బయటపడుతుంది అన్నమాట. నీ నైజం బయటపడుతుంది. ప్రభువును ప్రేమించలేని దుస్థితి. దీపం ఎందుకు ఆరిపోయింది? బుద్ధి లేని కన్నికల దీపాలు ఎందుకు ఆరిపోయినాయి? ప్రభువు మీద ప్రేమ తగ్గిందంట. ఏం తగ్గింది? ఆ పెళ్లి కుమారుడైన యేసు ప్రభు మీద ఈ 5 మంది బుద్ధి లేని కన్యకలకు ప్రేమ తగ్గింది, దీపం ఆరిపోయింది. ప్రేమ దీపం అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలా. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండాల, ఆరకూడదు. దేని వైపు చూడక, నీకు 100 కోట్లు 1,00,000 కోట్లు డబ్బు రానిలే తీసిపడేదాన్ని. 1000 కోట్ల ఆస్తిపరుడు, 500 కోట్లు వాడ సముద్రంలో మునిగిపోయింది, 5 నిమిషాలు బాధపడ్డాడు, వదిలేశాడు. కానీ ఒక ఆదివారం చర్చికి వెళ్ళినందుకు సంవత్సరం అంతా బాధపడ్డాడు. ఆ ధనవంతుడు అంటే యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. నిన్ను ప్రేమతో చూచేవారికి నీ ప్రేమ ఏమిటో తెలుస్తుంది అన్నాడు అయ్యగారు. ఎదుటివాడు నేను ప్రేమించాలంటే నువ్వు ప్రేమించాలి కదా. నీ ఎదుటివాడు ఏం చేయాలనుకుంటున్నాడు, ముందుగా నువ్వు చేయి. కనుక నీ బతుకులు ఎప్పుడు కూడా ప్రభుని ప్రేమించట్లో మొదటి స్థానమే. ఏమివ్వాలా? ముందు నువ్వు ప్రభుని ప్రేమించు. నేనంతే, ముందు ప్రభు, తర్వాత నీ అమ్మగారు కానీ, పిల్లలు కానీ, మీరు కానీ. పరిచయం గొప్పది కాదంట, పరిచయం చెయ్యి, కానీ పరిచయం కాదండి గొప్ప, భక్తి గొప్పది. ఏం గొప్పది? నీకు భక్తి లేకుండా ఎంత పరిచయం చేసినా రేపు విడిపడతావు నువ్వు. మొదటిది భక్తి, దేవుని ప్రేమించడం, తర్వాత పరిచర్య. కొంతమంది పరిచయం చేస్తారు, సువార్త చేస్తారు, దేవుని ప్రేమించలేరు, భక్తి లేకుండా ఉంటారు. దీపం మారిపోద్ది. అందుకే ప్రభు అంటాడు, ఏ స్థితిని పడ్డావో జ్ఞాపకం లేదా, నీ దీపస్తంభం తీసేస్తానంటున్నాడు. ఏబీసీ సంఘమా, ఏబీసీ పట్టణం సంఘమా, దీపం అంటే సంఘం. దీపం అంటే ఈ సంఘానికి యేసుప్రభు ఎలా కనబడ్డాడు? 7 దీపస్తంభాల మధ్య తిరుగుతున్నాడు, 7 నక్షత్రాలు చేత్తో పట్టుకున్నాడు. దీపస్తంభం అంటే సంఘం, దీపం అంటే సంఘం, 7 సంఘాలు, 7 దీపస్తంభాలు. 7 నక్షత్రాలు అంటే, నక్షత్రం అంటే నాలాంటి కాపర్లు, సంఘ కాపర్లు అన్నమాట. కనుక సంఘ కాపర్లు దేవుని చేతిలో ఉన్నారు, యేసుప్రభు చేతిలో. సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడు యేసుప్రభు. అందుకే అయ్యగారు అంటాడు, ఒక కూటం జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది, ఎవరు లేచి అటు ఇటు తిరగకూడదు, దేవదూతలు ఉంటారు మన దగ్గర. అదోందా? అంత అయిపోయిన తర్వాతనే వెళ్ళాలా, మధ్యలో తిరగకూడదు. అందుకే మన సంఘంలో తిరగనేయం.
అలా కూర్చోవాలి. దేవదూతలు పరిశుద్ధులు ఉంటారు మన మధ్యలో. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, నీ దీపస్తంభం తీసేస్తాను. కానీ వాళ్ళు ప్రభుని ప్రేమించేట్లో రిటర్న్ బ్యాక్ రాలా. వాళ్ళ స్థితిని మార్చుకోవాలి. వాళ్ళు పడిపోయిన గతిలోంచి బయటికి రాలా. ఆ పనుల్లో పడిపోయారు, లోకంలో పడిపోయారు. అయిపోయింది సంఘం. 75 సంవత్సరాలు అక్కడ సంఘం ఉంది. తర్వాత టర్కీ వారు వచ్చారు, ఆ రాజ్యాన్ని జయించారు. ఆ పట్టణంలో సంఘం లేకుండా పోయింది. ఇప్పటికీ అక్కడ సంఘం లేదు. ఇప్పటికి ఎఫెసు పట్టణం ఉంది, కానీ అక్కడ సంఘం లేదు, క్రైస్తవులు లేదు. తీసేస్తాన్నాడు కదా, కనుక తీసేశాడు. అక్కడ సంఘం లేదు. కనుక ఎఫెసు సంఘం యొక్క దౌర్భాగ్య స్థితి ఏంటంటే ప్రభువును ప్రేమించట్లో పడిపోయింది, పనులు ఎక్కువ కల్పించుకుంది. మనసులో ఉన్న ప్రభుని బయటికి నెట్టేసి ఆచారాలతో మనసు నింపుకుందంట. ఆచారాలు ఎందుకు? మనం చేను చుట్టూ కంచేస్తాం, చేనులోకి ఎవడు రాకుండా. కానీ ఆ కంచె చేన్ని మింగినట్టు ఆచారాలు ఎందుకు పెట్టారంటే నీ భక్తి వృద్ధి కోసం. కనుక చాలామంది క్రైస్తవులు ఆచారాలను అనుసరిస్తున్నారు, కానీ భక్తిగా మాత్రం ఉండడం వల్ల అప్పుడు నువ్వు ఎఫెసు సంఘం అయిపోతావు. జాగ్రత్త బిడ్డ, క్రీస్తును ప్రేమించుటలో మొదటుండు. ఎఫెసు సంఘం యొక్క హిస్టరీ దేవుడి వాక్యం దీవించును గాక.